అసలు మోడీ గారికి మాల్దీవ్స్ కి గొడవేంటి? లాస్ట్ వీక్ లో గురువారం రోజు మోడీ గారు విజిట్ చేసిన లక్షద్వీప్ యొక్క అందమైన ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేస్తే ఏమైంది ఇప్పుడు అనుకుంటున్నారా? వాటి ద్వారా మోడీ గారి సందేశం ఏమిటంటే, లక్షద్వీప్ అనేది భారత్ యొక్క హిడెన్ జెమ్ టూరిజం డెస్టినేషన్. సో మోడీ గారు భారతీయులందరూ ఇక్కడికి రావాలి, వెకేషన్ ని ఎంజాయ్ చేయాలని తెలిపారు. అయితే సడన్ గా మోడీ గారు లక్షద్వీప్ ని విజిట్ చేయడం ఏంటి, ఈ సందేశాన్ని భారతీయులకు తెలియజేయడం ఏంటి అనుకుంటున్నారా? దీని వెనక ఒక పెద్ద వ్యూహాత్మకమైన నీతి, జియో పాలిటిక్స్ ఉన్నాయి. అసలు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి మన భారతీయులకు మాల్దీవ్స్ తెలిసినంతగా లక్షద్వీప్ గురించి తెలియదు. లక్షద్వీప్ మన భారతదేశపు యొక్క భూభాగమే. ఈ లక్షద్వీప్ ఐలాండ్ కేవలం 750 కిలోమీటర్స్ అవే డిస్టెన్స్ లో ఉంటుంది మాల్దీవ్స్ కి. మోడీ గారు సడన్ గా లక్షద్వీప్ ఐలాండ్ ని ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పర్టికులర్ గా ఈ టూరిజం ప్రమోషన్ వెనక ఒక రీజన్ ఉంది. అదేంటంటే, మహమ్మద్ ముజు అనే వ్యక్తి నవంబర్ 2023లో ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యారు మాల్దీవ్స్ కి. ఈ మాల్దీవ్స్ అనే ప్లేసే భారత్ వల్ల అంత గుర్తింపు పొందింది. కానీ దానిని మర్చిపోయిన ఈ ప్రెసిడెంట్ ఇంకా మరికొందరు లీడర్స్ చైనాతో చేతులు కలిపి వాళ్ళు ఆడించినట్టుగా ఆడుతున్నారు. భారత్ చైనాతో వ్యాపార సంబంధిత సంబంధాలను తెంచుకుంటుంది. అయితే చైనా మాల్దీవ్స్ లోని చిన్న చిన్న ఐలాండ్స్ ను లీజ్ కు తీసుకొని తన మిలిటరీ బేసెస్ ని డెవలప్ చేసుకుంటుంది మాల్దీవ్స్ లో. అసలు ఈ మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్ లో ఉన్న ఒక చిన్న దేశం. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, చైనా మాల్దీవ్స్ లో ఉంటే మనకొచ్చే నష్టం ఏమిటి అని. ఖచ్చితంగా నష్టం ఉంటుంది. అది ఎలాగంటే, మాల్దీవ్స్ లో చైనా యొక్క మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే ఇండియన్ ఓషన్ లో తమ పట్టును సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఓషన్ లో భారత్ పట్టు ఉంది. ప్రపంచం మొత్తంలోనే 80% ఆఫ్ ద నావీ ఇండియన్ ఓషన్ త్రూనే ట్రావెల్ చేస్తాయి. ఇక ఇండియన్ ఓషన్ లో ఏ దేశానికి సంబంధించిన షిప్స్ అయినా హైజాక్ అయితే భారత్ కి కబురు పంపుతారు. సో మనం ఇండియన్ ఓషన్ లో ఉన్నాం కాబట్టి ఆ షిప్స్ ను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీని వలన మనకు ప్రపంచ రాజకీయాల్లో కూడా పట్టు ఉంటుంది. అలాగే మిగిలిన దేశాలు కూడా మనకు ఫేవర్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మోడీ గారు మాల్దీవ్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం టూరిజం పైనే ఆధారపడి ఉంది కాబట్టి అందులోనూ 30-40% భారతీయులే ఉంటారు. సో దీని వలన మన భారతీయుల నుండే మాల్దీవ్స్ కు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మోడీ గారు మాల్దీవ్స్ యొక్క టూరిజం ని దెబ్బ కొట్టడానికే లక్షద్వీప్ కు వెళ్లారు. అలాగే మన భారతీయులకు మన హిడెన్ జెమ్ గురించి తెలిసేలా చేశారు. జస్ట్ మోడీ గారి పోస్ట్ చూసాక లక్షల్లో భారతీయులు లక్షద్వీప్ గురించి గూగుల్లో సర్చ్ చేశారు. ఇక విత్ ఇన్ మినిట్స్ లో బాయ్కాట్ మాల్దీవ్స్ అని ట్రెండ్ అయ్యింది. ఇలా బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవ్వడంతో మాల్దీవ్స్ టూరిజం మినిస్టర్ అయిన మరియం షోనా ఇలా ట్వీట్ చేశారు, మోడీ గారు పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని. ఇక ఈ ట్వీట్ చూసిన భారతీయులు ఊరుకుంటారా? ఆవిడని చాలా ఫేమస్ చేసేశారు. ఆ తర్వాత తను భయపడి ట్వీట్ ను డిలీట్ చేసేసింది. కానీ ఈ విషయం తెలుసుకున్న మాల్దీవ్స్ ప్రభుత్వం ఈమెను సస్పెండ్ చేసేసింది. ఒక దేశపు టూరిజం మినిస్టర్ అయ్యుండి ఇంకొక దేశపు ప్రెసిడెంట్ ని, అందులోనూ తనకన్నా పెద్ద అయిన మోడీ గారిని అలా అనడం తప్పు. 2018లో $1.4 బిలియన్ మాల్దీవ్స్ కి మన భారత్ భిక్షగా వేసింది. అప్పుడు మాల్దీవ్స్ కి ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల మిగతా దేశాలను అడుక్కుని తిన్నారు. అయితే మన భారత్ ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం మాల్దీవ్స్ ని కాపాడాలన్న ఉద్దేశంలో భారత్ సహాయం చేసింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు. మాల్దీవ్స్ ఇంకొక లీడర్ అబ్దుల్లా మజూమ్ మజేద్ ఇలా పెట్టాడు, ఏంటంటే లక్షద్వీప్ బీచ్ లు హైజీనిక్ గా ఉండవంట, అక్కడుండే రెసార్ట్స్, హోటల్స్ అండర్ డెవలప్డ్ ఉంటాయంట. ఇక ఇది చూశాక మాల్దీవ్స్ ప్రభుత్వం ఇతన్ని కూడా సస్పెండ్ చేసింది. మాల్దీవ్స్ యొక్క ఇంకొక లీడర్ పెట్టిన జాహిద్ రమీద్ యొక్క ఈ ట్వీట్ ని చూడండి. The movie is great. However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. ఇలా కమెంట్ చేశాడు. భారతీయులు నీట్ గా ఉండరంట, వాళ్ళ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుందంట. ఎంత రేసిస్ట్ గా కమెంట్ చేశాడో ఒక మాల్దీవ్స్ లీడర్ చూడండి. చైనాని చూసుకొని మాల్దీవ్స్ ఎలా రెచ్చిపోతుందో చూడండి. అసలు మాల్దీవ్స్ అనేది ఒక ఓవర్ రేటెడ్ ప్లేస్. అక్కడ పేరుకుపోయి ఉన్న చెత్తని వాళ్ళు చూసుండరు, అందుకే ఇలా కమెంట్ చేస్తున్నారు. దానికన్నా లక్షద్వీప్ 100 times బాగుంటుంది. ఇక ఇలాంటి ట్వీట్స్ చూసినాక మన భారతీయులు ఊరుకుంటారా? ఇక మన సెలబ్రిటీస్ రంగంలోకి దిగారు. ముందుగా అక్షయ్ కుమార్ గారు ఇలా ట్వీట్ చేశారు, మాల్దీవ్స్ మినిస్టర్స్ చాలా రేసిస్ట్ గా కమెంట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు.
మీరు మాకు నైబరింగ్ కంట్రీ, డిగ్నిటీగా ఉండండి. మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ చాలా బాగుంది. లక్షద్వీప్ ని మనమందరం ఎక్స్ప్లోర్ చేయాలని ట్వీట్ చేశారు. మన తెలుగు అమ్మాయి స్పోర్ట్స్ స్టార్ పివి సింధు తన ఫ్యామిలీని లక్షద్వీప్ తీసుకెళ్తానని ట్వీట్ చేశారు. వరుణ్ ధావన్, శిల్పా శెట్టి ఇలా చాలా మంది సెలబ్రిటీస్ మాల్దీవ్స్ ఓవర్ రేటెడ్ ప్లేస్ అని, అందరూ లక్షద్వీప్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ట్వీట్స్ పెట్టారు. ఇక ఈ ట్వీట్స్ అన్ని వైరల్ అవ్వడంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం రంగంలోకి దిగి ట్వీట్స్ పెట్టిన 3 ఎంపీస్ ని సస్పెండ్ చేసేసింది. వీళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ప్లీజ్ మమ్మల్ని బాయ్కాట్ చేయొద్దని వేడుకుంది. అసలు మాల్దీవ్స్ అనేది ఒక ఇస్లామిక్ దేశం, అలాంటిది చైనీస్ ని ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంది? అసలు మాల్దీవ్స్ ఎక్కడుంది, చైనా ఎక్కడుంది? అసలు చైనీస్ మాల్దీవ్స్ కి ఎందుకు వస్తారు? చైనీస్ వెకేషన్స్ కి వెళ్తే కూడా ఇండోనేషియా లేదా బ్యాంకాక్ లాంటి ప్లేసెస్ కి వెళ్తారు. మాల్దీవ్స్ కి రావటానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మాల్దీవ్స్ లో దొరికే అవకాశమే లేదు. ఎందుకంటే మాల్దీవ్స్ అనేది ఇస్లామిక్ దేశం, చైనీస్ దేమో అంతా వెస్టర్న్ కల్చర్. ఇంకా మాల్దీవ్స్ వాళ్ళు ఎలా చైనీస్ ని అట్రాక్ట్ చేయాలనుకున్నారో అర్థం అవ్వట్లేదు. 30 నుంచి 40% మంది భారతీయులు మీ మాల్దీవ్స్ ని విజిట్ చేసి మీకు లక్షలు పోగేసి పెడుతున్నారు. భారతీయులు పద్ధతిగా పెళ్లి చేసుకుని హనీమూన్ స్పాట్ లాగా ఎంతో మంది భారతీయులు మీ ప్లేస్ ని విజిట్ చేస్తారు. మీ ప్లేసెస్ పైన ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటిది భారతీయులనే ఇంత రేసిస్ట్ గా మాట్లాడతారా? ఇక బాయ్కాట్ మాల్దీవ్స్ దెబ్బకు మాల్దీవ్స్ కు వెళ్లడానికి బుక్ చేసిన 10,000కు పైగా ఫ్లైట్ టికెట్స్ ను, 5,500కు పైగా హోటల్ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేశారు మన భారతీయులు. మాల్దీవ్స్ యొక్క ప్రతిపక్ష పార్టీ లీడర్ అయిన ఈవో అబ్దుల్లా గారు భారత్ కు సారీ చెప్పాలని కోరారు. భారత్ మాల్దీవ్స్ కు విద్య, వైద్య, మిలిటరీ పరంగా ఎంతో సహాయం చేసింది. అలాంటిది భారత్ పైనే కమెంట్స్ చేయడం చాలా తప్పు అన్నారు. ఇప్పుడు అర్థమై ఉంటది వాళ్ళకి మన భారత్ పవర్ ఏంటో. మన మోడీ గారు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి అలా వెళ్లి లక్షద్వీప్ లో కూర్చున్నారు అంతే. మాల్దీవ్స్ కి వెళ్లి 10,000కు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి, 5,500కి పైగా హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మన భారతీయులందరం తప్పక ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎంతో కొంత మోటివేటింగ్ గా ఉంటుంది నాకు నెక్స్ట్ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.